రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టును మంత్రి సీతక్క ఖండించారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కేంద్ర బీజేపీపై నిప్పులు చెరిగారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని మంత్రి ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని నిలదీశారు. బీజేపీ శ్రేణులు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ చేశారు. ప్రజా తీర్పును దొంగిలించి బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఆధారాలతో సహా బయటపెడితే బీజేపీ తట్టుకోలేకపోతుందని, అణిచివేతలను ఆయుధంగా ఎంచుకుని అరెస్టులను చేయిస్తుందని మండిపడ్డారు. మరి ఓటర్ల లిస్టులో జరిగినటువంటి అక్రమాలపైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అణచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈరోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో కానీ, బీహార్, మధ్యప్రదేశ్ లో కానీ, అదేవిధంగా హర్యానాలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది? మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే 40%, 50% ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది. తెల్లారి ఇంత అయిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లెక్కలు చెప్పడం జరిగింది.